మనం ఈ ప్రపంచం గురించి అంతా తెలుసుకున్నామని అనుకుంటున్నాం. టెక్నాలజీతో మనం చంద్రుడిని దాటి వెళ్ళిపోయాం. కాని మీకు తెలుసా, మన కళ్లముందే ఈ భూమిమీదే సైన్స్కు కూడా అంతుచిక్కని, చరిత్రలో కనుమరుగైపోయిన రహస్యాలు వేల సంఖ్యలో ఉన్నాయని? ఈరోజు మనం అలాంటి కొన్ని నమ్మలేని నిజాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈజిప్ట్ పిరమిడ్ల రహస్యం. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. 1. ప్రపంచ వింతల్లో అగ్రగామి. ప్రపంచంలోని 7 వింతలలో అత్యంత పురాతనమైనది మరియు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న ఏకైక నిర్మాణం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. క్రీస్తుపూర్వం 2560 ప్రాంతంలో ఈజిప్టు ఫారో ఖుఫు కోసం దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే 4500 సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, క్రెయిన్లు లేని కాలంలో ఇంతటి భారీ నిర్మాణాన్ని ఎలా నిర్మించగలిగారు అనేది నేటికీ ఎవరికీ అంతుచిక్కని పెద్ద మిస్టరీ. 2. ఊహకందని బరువు మరియు రాళ్ళు. ఈ పిరమిడ్ నిర్మాణంలో సుమారు 23 లక్షల భారీ రాతిదిమ్మలను, స్టోన్ బ్లాక్స్ను ఉపయోగించారు. ఒక్కో రాయి బరువు సుమారు 2.5 టన్నుల నుండి 15 టన్నుల వరకు ఉంటుంది. కొన్ని రాళ్ల బరువైతే 50 టన్నులకు పైగానే ఉంటుంది. ఇంత బరువున్న రాళ్లను గనుల నుండి పిరమిడ్ నిర్మాణ ప్రదేశానికి ఎలా తరలించారు, వాటిని అంత ఎత్తుకు ఎలా ఎత్తగలిగారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. చక్రం కూడా కనుగొనబడని కాలంలో ఇది ఎలా సాధ్యమైందనేది పెద్ద ఆశ్చర్యం. 3. నిర్మాణ సమయం మరియు వేగం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ పిరమిడ్ పూర్తి చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఇది నిజమే అనుకుంటే, గణితం ప్రకారం కూలీలు ప్రతి 2 నిమిషాలకు ఒక భారీ రాయిని పేర్చుకుంటూ వెళ్లాలి. రోజుకు 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు విరామం లేకుండా పనిచేస్తేనే ఇది సాధ్యం. అంత బరువున్న రాళ్లను అంత ఎత్తులో కేవలం 2 నిమిషాల వ్యవధిలో అమర్చడం అనేది మానవమాతృలకు సాధ్యమేనా అనే అనుమానం కలుగుతోంది. 4. ఆశ్చర్యపరిచే దిక్కుల కొలతలు. గ్రేట్ పిరమిడ్ భూమి యొక్క భౌగోళిక దిక్కులకు, అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కు అత్యంత ఖచ్చితత్వంతో నిర్మించబడింది. ఆధునిక కాలంలో మనం దిక్సూచి ఉపయోగించి కట్టే భవనాల్లో కూడా చిన్నపాటి లోపాలు ఉంటాయి. కాని వేల ఏళ్ల క్రితం నాటి ఈ పిరమిడ్ ట్రూ నార్త్కు కేవలం 0.05 డిగ్రీల తేడాతో ఖచ్చితంగా అమర్చబడి ఉంది. దిక్సూచి లేని కాలంలో వారు ఉత్తర దిక్కును ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తించారో ఎవ్వరికీ తెలీదు. 5. అద్భుతమైన మోర్టార్. ఈ పిరమిడ్ రాళ్లను అదికించడానికి ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని వాడారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ మిశ్రమం ఆ రాళ్లకంటే గట్టిది మరియు దృఢమైనది. ఈజిప్టులోని ఎండలకు, తుఫానులకు, భూకంపాలకు రాళ్లు దెబ్బతిన్నాయేమో కాని ఈ మోర్టార్ మాత్రం చెక్కుచెదరలేదు. శాస్త్రవేత్తలు దీని రసాయన కూపన్ని విశ్లేషించినప్పటికీ దీనిని తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. 6. అస్వాన్ గ్రానైట్ రహస్యం. పిరమిడ్ లోపల ఉన్న కింగ్స్ ఛాంబర్ నిర్మాణానికి ఎర్రటి గ్రానైట్ రాళ్లను వాడారు. ఈ రాళ్లు పిరమిడ్ ఉన్న గిజా ప్రాంతంలో దొరకవు. వీటిని అస్వాన్ అనే ప్రాంతం నుండి తెప్పించారు. అస్వాన్ గిజాకు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 టన్నుల బరువున్న ఈ రాళ్లను నైలు నది మీదుగా పడవల్లో తరలించారని కొందరంటారు. కాని అంత బరువును మోసే పడవలు ఆ కాలంలో ఉండడం అసాధ్యమని మరికొందరి వాదన. 7. ఓరియన్ నక్షత్రాలతో సంబంధం. గిజాలో ఉన్న 3 ప్రధాన పిరమిడ్లు గ్రేట్ పిరమిడ్, ఖఫ్రే, మెన్కౌర్ ఆకాశంలోని నక్షత్రాల అమరికకు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. దీనిని ఓరియన్ కోరిలేషన్ థియరీ అంటారు. ఆకాశంలోని నక్షత్రాల స్థానాన్ని బట్టి భూమిపై పిరమిడ్లను నిర్మించడం ఆనాటివారి ఖగోళశాస్త్ర నైపుణ్యానికి నిదర్శనం. వారు నక్షత్రాలను ఎందుకింతలా అనుసరించారు అనేది ఒక రహస్యం. 8. ఉష్ణోగ్రత నియంత్రణ. ఈజిప్ట్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి. కాని గ్రేట్ పిరమిడ్ లోపల మాత్రం ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా 20 డిగ్రీల సెల్సియస్, అంటే 68 డిగ్రీల ఎఫ్ వద్దే ఉంటుంది. బయట ఎంత వేడి ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉండేలా ఈ నిర్మాణం డిజైన్ చేయబడింది. ఇది ఒక రకమైన పురాతన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలా పనిచేస్తుంది. గాలి ప్రవాహం కోసం వారు ఏర్పాటు చేసిన ఎయిర్ షాఫ్ట్స్ దీనికి కారణమని భావిస్తారు. 9. గణితశాస్త్ర అద్భుతాలు. పై విలువలు దాగి ఉన్నాయి. పిరమిడ్ చుట్టుకొలతలో దాని ఎట్టుతో భాగిస్తే వచ్చే విలువ 2 పైకి సమానం. గ్రీకు గణితశాస్త్రవేత్తలు ఈ సూత్రాలను కనుగొనడానికి వేల ఏళ్ల ముందే ఈజిప్షియన్లు తమ నిర్మాణాల్లో వీటిని ఎలా వాడగలిగారు?
వారికి ఉన్నతస్థాయి గణిత పరిజ్ఞానం ఉందనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. 10. కాంటి పరావర్తనం. మనమిప్పుడు చూస్తున్న పిరమిడ్ అది నిర్మించినప్పుడు ఇలా ఉండేది కాదు. దీని పైభాగమంతా మెరిసే తెల్లటి సున్నపురాయి పాలిష్డ్ వైట్ లైమ్స్టోన్ పొరతో కప్పబడి ఉండేది. సూర్యకాంతి దీనిపై పడినప్పుడు ఇది ఒక భారీ వజ్రంలాగా లేదా ఆకాశంలో నక్షత్రంలాగా మెరిసేదట. ఈ కాంతి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపించేదని చెబుతారు. కాలక్రమేణా భూకంపాల వల్ల ఆ రాళ్లు రాలిపోయాయి లేదా ఇతర నిర్మాణాలకు వాడుకున్నారు. 11. సమాధి లేక పవర్ ప్లాంటా. సాధారణంగా పిరమిడ్లను రాజుల సమాధువుగా భావిస్తారు. కాని గ్రేట్ పిరమిడ్ లోపల ఎటువంటి మమ్మీ దొరకలేదు. గోడలమీద ఎటువంటి చిత్రలేఖనాలుగాని రాతలుగాని లేవు. క్రిస్టోఫర్ డన్ అనే పరిశోధకుడు ద గిజా పవర్ ప్లాంట్ అనే పుస్తకంలో ఇది ఒక సమాధి కాదని భూమి నుండి శక్తిని గ్రహించి వైర్లెస్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక భారీ యంత్రమైన పవర్ ప్లాంట్ అని ప్రతిపాదించాడు. 12. స్వివెల్ డోర్. గ్రేట్ పిరమిడ్ ప్రవేశద్వారం వద్ద ఒక భారీ స్వివెల్ డోర్ ఉండేది. ఇది సుమారు 20 టన్నుల బరువున్నప్పటికీ లోపలి నుండి ఒక చేతితో సులభంగా నెట్టి తెరిచేలా దీన్ని రూపొందించారు. బయట నుండి చూస్తే అక్కడ ద్వారం ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు కాదు. రాతి గోడలాగే కనిపించేది. ఇంతటి బరువైన రాయిని అంత సున్నితంగా ఎలా బ్యాలెన్స్ చేశారనేది ఆశ్చర్యం. 13. 8 ముఖాల పిరమిడ్. మనం దూరం నుండి చూస్తే పిరమిడ్కు 4 ముఖాలు సైడ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. కాని గ్రేట్ పిరమిడ్కు వాస్తవానికి 8 ముఖాలు ఉన్నాయి. ప్రతి ముఖం మధ్యలో లోపలికి కొద్దిగా వంగి ఉంటుంది, కాన్కేవ్. ఇది భూమి నుండి చూస్తే తెలియదు. కాని ఆకాశం నుండి అదే సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో మాత్రమే నీడపడినప్పుడు 8 ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతటి సూక్ష్మమైన డిజైన్ ఎందుకు చేశారో తెలియదు. 14. రహస్య గదులు ద హిడెన్ వాయిడ్స్. 2017లో స్కాన్ పిరమిడ్స్ అనే ప్రాజెక్టు ద్వారా శాస్త్రవేత్తలు పిరమిడ్ లోపల ఒక భారీ ఖాళీ ప్రదేశాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 30 మీటర్ల పొడవుంది. ఈ గదికి వెళ్లడానికి దారుల్లేవు. ఇది ఎందుకు నిర్మించారు, అందులో ఏముంది అనేది ఇప్పటికీ రహస్యమే. దీనిని తెరవకుండానే కాస్మిక్ కిరణాలు మ్యూఆన్స్ ద్వారా దీనిని గుర్తించారు. 15. ముగింపులేని మిస్టరీ. ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా, ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించినా గ్రేట్ పిరమిడ్ తన పూర్తి రహస్యాలను బయటపెట్టలేదు. ఇది కేవలం మానవ కష్టానికి నిదర్శనమా, లేక మనకు తెలియని ఒక గొప్ప నాగరికత లేదా గ్రహాంతరవాసుల సహాయంతో నిర్మించబడిందా అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఏది ఏమైనా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అనేది మానవజాతి చరిత్రలోనే ఒక అద్భుతమైన, పరిష్కారం లేని మిస్టరీగా నిలిచిపోతుంది. చివరిగా ఒక్క మాట. మనం విశ్వంలో ఒంటరివాళ్లమా? పిరమిడ్లు ఎవరు కట్టారు? అట్లాంటిస్ ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకపోవచ్చు. కాని ఈ ప్రశ్నలే మనల్ని పరిశోధన వైపు నడిపిస్తాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు, అత్యంత అందమైన అనుభవం మిస్టరీని ఆస్వాదించడమే. మనకు అన్నీ తెలియవు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ తెలియనితనంలోనే జీవితం యొక్క అసలైన కిక్కుంది. ధన్యవాదాలు.